హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇలా నా దగ్గర మిషన్ నేర్చుకోవడానికి ఒక అమ్మాయి వస్తుంది. ఆ అమ్మాయికి బ్లౌజ్ స్టిచ్చింగ్ అనేది ఎట్లా అనేది ఇది షేప్లెస్ బ్లౌజు. దీని గురించి క్లియర్గానైతే చెప్తానండి. ఇది ఈ పార్ట్ చూడకండి మీరు. ఇక్కడ మట్టుకి మనం షేప్ బెల్ట్ జాయింట్ చేసేటప్పుడు ఏంటంటే ఈ అమ్మాయి కుట్టేటప్పుడు ఇవి అనేది ఈ కొసలు మనం జాయింట్ చేస్తాం కదా, ఈ ముక్కు సైడ్ అనేది కొంచెము వాళ్ళు ఆమె స్టిచ్ చేసిన తర్వాత ఎక్స్ట్రా వస్తుంది. నేను ఒకసారి కుట్టి చూపిస్తా. ఇది ఎవరికైనా మీకు యూజ్ అవుతుందేమో అని చెప్పేసి వీడియోని అయితే షేర్ చేస్తున్నానండి. ఆ ఎక్కువ రాకుండా మనం ఎంతవరకు పట్టుకుంటే ఎంత కరెక్ట్గా వస్తుంది అనేది మీకు క్లియర్గా చూపిద్దాము. తను కూడా చూస్తుంది, తన కోసము మీకోసం కూడా అని చెప్పి. ఇంకెవరికైనా తెలియని వాళ్ళు ఉంటారు కదా అని చెప్పేసి. చూడండి, ఇప్పుడు నేను క్లాత్ అనేది ఏ విధంగా పట్టుకుని ఇది అనేది కొంచెం క్రాస్ అయితే కట్ చేసుకుంటా. ఎందుకంటే స్టిచ్చింగ్ చేసిన తర్వాత మనకి ఈ షేప్ బెల్ట్ ఉన్న ఈ పై పార్ట్ మొత్తం ఈక్వల్గా స్ట్రేట్గా వచ్చేలా ఒకసారి ఒకటి స్టిచ్ చేస్తే మీకు తెలుస్తుంది కదా. చూడండి, కొంచెం విడుతుతోనే కొంచెం జస్ట్ కొంచెం ఇట్లా ఈ ముక్క అనేది బయటకు రావాలి. ఇట్లా వచ్చిన తర్వాత ఇలా ఒక స్టిచ్ అయితే ఇట్లా వేసుకురావద్దండి. చూడండి, ఇప్పుడు నేను చూపిస్తున్నట్టు ఒకసారి చూపిస్తా. ఇప్పుడు కొస అనేది ఇట్లా పెట్టేసి ఇట్లా వేసుకురావద్దు. ఇట్లా వేసుకొస్తే రాంగ్ అవుతుందండి. చూపిస్తున్నా, కొంచెం తీసేసి ఇంతగానం విడుతుతోనే కుట్టు పట్టుకురావద్దు. పట్టుకొస్తే చూడండి ఈ ప్రాబ్లమ్స్ అయితే వస్తాయి, లోపలికి వెళ్తుంది. మనం కుట్టిన తర్వాత మనం ఈ పార్ట్ కూడా కుట్టిన తర్వాత ఏంటంటే ఈ భాగం అనేది బయటకు వస్తుంది, ఈ భాగం అనేది లోపలికి వస్తుంది. ఏది షేప్ బెల్ట్ స్టిచ్చింగ్ అని మనం ఎంత పర్ఫెక్ట్గా పట్టుకున్నా కానీ కుట్టు అనేది కరెక్ట్గా పట్టుకొచ్చినాం అనుకోండి. చూడండి, ఇప్పుడు నేను ఎక్కడి నుంచి చేస్తాను దానికి దీనికి డిఫరెంట్ చూపిస్తా. ఇక్కడనైతే కుట్టు ఇట్లా పెట్టిన, ముందు వేసిన కుట్టేమో ఇది 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 ఈ కుట్టుతోనైతేనేమో లోపలికి వస్తుంది. ఈ కొంచెం డిఫరెంట్ కుట్టుతోనే చూడండి ఎంత డిఫరెంట్ వస్తుందో స్టిచ్చింగ్. అంటే స్టిచ్చింగ్ ఎంతవరకు నుంచి ఎక్కడి వరకు పట్టుకుంటే మనకు క్లియర్గా ఉంటుంది అనేది. మనం కటింగ్ రాగానే సరిపోదండి. స్టిచ్చింగ్ కూడా మనకి చిన్న చిన్నగా ఎక్కడెక్కడ చిన్న చిన్న పాయింట్స్ ఉంటాయి మనకు ఈక్వల్గా రావాలి దానికి అనేది. కొన్ని నేర్పే కంటే మనం కూడా తెలుసుకుంటే మంచిగా ఉంటుందండి. చూడండి, ఒకటే స్టిచ్ వేసిన ఇంకో స్టిచ్ వేస్తే కరెక్ట్గా వస్తుంది. చూడండి, ఇప్పుడు ఈక్వల్గా వచ్చిందా రాలేదా? కొంచెం డిఫరెంట్తోనే మనం కుట్టు అనేది ఇంకొంచెం ఇప్పుడు ఇట్లా ఈ రకంగా పడితే లోపలికి వెళ్తుంది. ఇప్పుడు మనం ఇది ఈక్వల్గా పట్టినాం అనుకో, ఇట్లా ఈ కొస ఉన్న ఇది రెండు ఈక్వల్గా పడితే అది అనేది బయటకు వస్తుంది కుట్టు వేసిన తర్వాత. నేను ఒకటి వేసి చూపిస్తాను చూడు. స్టిచ్చింగ్ అనేది పర్ఫెక్ట్గా నేర్చుకోండి. ఏదైనా చిన్న చిన్న మిస్టేక్స్ ఉంటే మన ఛానల్ని ఫాలో కండి. మీకు ఎటువంటి వీడియోస్ కానీ కటింగ్ కానీ స్టిచ్చింగ్ కానీ ఏమైనా మిస్టేక్స్ అవుతున్నాయి, ఇక్కడ ప్రాబ్లం అవుతుందక్క అక్కడ ప్రాబ్లం అవుతుందక్క అని చెప్పి నేను చాలా వరకు అయితే చెప్తూనే ఉన్నారు. మన కామెంట్లకు అయితే దాదాపుగానైతే నేను అన్నిటికీ రిప్లై ఇస్తూనే ఉన్నాను. ఏదైనా తెలియకపోతే మాత్రం ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ లోడింగ్ పైపింగ్కి మాత్రం నేనైతే షేప్ బెల్ట్ దగ్గర ఇట్లనే వేస్తానని చెప్పినాను కదా. ఇట్లాంటి చిన్న చిన్న మిస్టేక్స్ మాత్రం అస్సలు చేయొద్దండి. బ్లౌజ్ స్టిచ్ చేసేటప్పుడు మనం బ్లౌజ్ స్టిచ్ చేసినామా పక్కకు పెట్టినామా అనేది కాకుండా మనము 1-2 సార్లు చెక్ చేసుకుంటూ స్టిచ్చింగ్ చేస్తూనే ఉండాలి. చూడండి, ఇలా ఒక్కసారి క్లాత్ అనేది అడ్జస్ట్గా కరెక్ట్గా వచ్చిందా లేదా ఒకసారి చెక్ చేసుకొని ఇలా స్టిచ్ వేసుకోవాలి. ఇలా ఫోల్డింగ్ అనేది కరెక్ట్గా చేసుకుంటూ ఓన్లీ ఇది లోడింగ్ పైపింగ్ మాత్రమే షేప్ బెల్ట్ అనేది మనకు ఖర్చు కనిపించకుండా ఈ రకంగా వేసుకుంటే నీట్ ఫినిషింగ్ వస్తుందండి. షేప్ బెల్ట్లు కూడా 4 రకాలుగా వేసుకోవచ్చు. ఒకటి ఖర్చు కనిపించేటట్టు, ఇంకొకటి ఈ రకంగా, ఇంకొకటి ఏమో మనకి తిప్పి పెట్టేది, ఇంకోటి మాత్రం ఇక్కడ చివర్లు కుట్టు వేసేదండి. అవి అట్లాంటివి కావాలంటే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. చూడండి, స్టిచ్ చేసిన తర్వాత ఇంత స్ట్రేట్గా రావాలి. ఇప్పుడైతే ఎక్కువ తక్కువ అనేది రాలేదు. ఇది మనం స్టిచ్ చేసిన తర్వాత ఇది బయటకు వచ్చింది అనుకోండి, ఇంకో పార్ట్ కుట్టినప్పుడు ఇట్లా ఈక్వల్గా వస్తే ఇప్పుడు ఎక్కువ వచ్చిన క్లాత్ అనేది మనం కట్ చేస్తామంటే ఇక్కడ కొసకున్న క్లాత్ అనేది ఇటు సైడ్కి రాను తగ్గుతూ పోతుంటుంది. మనం కట్ చేస్తే ఇది చిన్నగా అవుతుంది, ఇంకో పార్ట్ పెద్దగా అవుతుంది. అటువంటప్పుడు మనం ఉక్సు పట్టి కాజా పట్టి వేసిన తర్వాత ఇక్కడ అనేది పార్ట్ అనేది ఎక్కువ తక్కువలు వస్తుంటాయి. ఇట్లాంటి చిన్న చిన్న మిస్టేక్స్ చేయకుండా, ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అసలు రానియకుండా మీరు స్టిచ్చింగ్ చేసినట్టయితే పర్ఫెక్ట్గా వస్తుంది. నేను చెప్పే విధానం మీకు నచ్చిందా నచ్చలేదా, అర్థమవుతుందా లేదా అనేది కూడా నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే చిన్న లైక్ అండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నన్ను ఇలానే సపోర్ట్ చేస్తుండండి. ఓకే అండి, థ్యాంక్ యూ మరి.